గత ప్రభుత్వ హయాంలో దుర్మార్గపు పరిపాలన కొనసాగిందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మండిపడ్డారు. ఏలూరులో ఏర్పాటు చేసిన రైతుల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తను చేసిన వ్యవసాయాన్ని కూడా తన పేరు మీద నమోదు చేయకుండా తన ధాన్యాన్ని కొనుక్కోకుండా గత ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పెట్టారని అన్నారు. తను పండించిన ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలో నాకు తెలియక కోళ్లు మేపుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బకాయిలు చెల్లింపుపై సత్వరమే చర్యలు తీసుకున్న సీఎం చంద్రబాబుకు చింతమనేని ధన్యవాదాలు తెలియజేశారు. ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వంలో కౌలు రైతు రోడ్డును పడ్డాడు. వ్యవసాయం చేసేవాడి యొక్క నడ్డి విరగదీయబడింది. అలాంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా ఈ కూటమిని గెలిపించి మీ ప్రభుత్వాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఇది మీ ప్రభుత్వం కాబట్టి, మీ మంత్రి కాబట్టి, మీ ముఖ్యమంత్రి కాబట్టి, మీ ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఈనాడు దమ్మున మీ బకాయిలన్నీ కూడా ఒకే రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా కృషి చేసినటువంటి మంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మరి ఇంకా పరిపాలన గాడిలోకి తీసుకొచ్చి, చిన్న టైం లేదు మంత్రి గారు, ఒక్క ముక్క చెప్తాను. నేను వ్యవసాయం చేస్తే గత ప్రభుత్వంలో నేను చేసినటువంటి వ్యవసాయాన్ని కూడా నా పేరు మీద నమోదు చేయకోకుండా, నా ధాన్యాన్ని కొనుక్కోకుండా అలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగింది. కనీసం నేను పండించిన ధాన్యం ఎక్కడికి అమ్ముకోవాలో నాకు తెలియదు. నేను కోళ్ళకు మేపుకున్నాను. నేను మిల్లర్కు తోలటానికి అవకాశం లేక, ఎందుకంటే నాకు తినే కోళ్ళు ఉన్నాయి కాబట్టి. అలాంటి పరిస్థితి, అలాంటి కక్ష సాధింపు చర్యతో వాళ్ళు నడిచారు. ఎవరిని కూడా మెసలు ఇవ్వలేదు.